మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం తీసుకుంటే సూర్యుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 11వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆఫీస్‌లో మంచి ఇంక్రిమెంట్‌కి, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అవ్వటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాస్ గాని, కొలీగ్స్ గాని అనుకూలంగా ఉంటారు. సమాజంలో కూడా హోదా పెరుగుతుంది. పరపతి, స్టేటస్ పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో లాభాలు బాగా వస్తాయి. అగ్రికల్చర్‌లో డబ్బులు మిగుల్చుకోగలుగుతారు. పిత్రార్జిత ఆస్తుల పరంగా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి కెరీర్ పరంగా టాప్ పొజిషన్‌లో ఉండటానికి 11వ ఇంట్లో సూర్యుడు మిథున రాశి వాళ్ళకి బాగా ఫేవర్ చేస్తాడు. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావు. బాగా హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్స్ రాస్తేనే మంచి ర్యాంకులు, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. అలాగే నిరుద్యోగులు కూడా బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసుకుంటేనే మంచి ప్యాకేజీ ఉద్యోగం వస్తుంది. ఒకసారి ఉద్యోగం వస్తే సూర్యుడి బలం బావుంది కాబట్టి ఆఫీస్‌లో అంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఉద్యోగం రావటానికి బుధుడి బలం లేదు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూలు బాగా పెర్ఫార్మ్ చేస్తేనే ఉద్యోగాలొస్తాయి. వ్యాపారం గూడా ఎంత బాగా చేసినా గూడా కొంత అనుకున్న స్థాయిలో కంటే తక్కువ లాభాలే వస్తూ ఉంటాయి. 10వ ఇంట్లో బుధుడు వ్యాపారంలో గూడా ఒడిదుడుకులు ఇస్తాడు. అంటే విద్యారంగం, నిరుద్యోగులు, వ్యాపార రంగం వీళ్ళకి 10వ ఇంట్లో బుధుడి వల్ల ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలున్నాయి. అవి పోవాలంటే గణపతి మంత్రం చదువుకోవాలి. వక్రతుండాయ హుం. ఈ గణపతి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంచరత్న స్తోత్రం గాని చదవటం లేదా వినటం రోజు చెయ్యాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే కుజుడు కూడా 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉంటే రియల్ ఎస్టేట్‌లో దెబ్బ పడుతుంది. అంటే రియల్ ఎస్టేట్‌లో లాభాలు కనిపించవు. చేతి వరకే వచ్చి రియల్ ఎస్టేట్ డీల్ ఆగిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే హోటల్ బిజినెస్ కూడా సరిగ్గా నడవదు. హోటల్ కమ్ రెస్టారెంట్ గానీ, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్‌లన్నిట్లో కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల కొద్దిగా లాభాలు తక్కువగానే వస్తాయి. ఒక్కొక్కసారి నష్టం వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులుంటాయి. రైల్వే సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల కొన్ని ఇబ్బందులుంటాయి. అవి తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. అదేవిధంగా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో, వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇది మంచిది గాదు. దీనివల్ల ఖర్చులెక్కువుంటాయి. రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెడతారు. లేడీస్ వల్ల మిథున రాశి పురుషులకు ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా శత్రువులు, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల 12 ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన
రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు వినాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇవ్వాలి. 12 ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రధానంగా కళారంగంలో కూడా ఎంత ట్రై చేసినా కొత్త ఆఫర్స్ రావు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ రావటం కష్టంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఒక్కొక్కసారి చిన్న విషయాలకే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే లలితా అమ్మవారిని పూజించటం, లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంటే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం ఒక్కటే ఈ 10 రోజుల్లో ఉంది. 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాల్లో బుధుడు, కుజుడు, శుక్రుడు ఫేవరబుల్‌గా లేరు. కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో గూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, శత్రుబాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా గూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడొచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్‌లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రుబాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యం పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడొచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి
కుర్మ్ అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం గాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగంటే ఇష్టం గాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే గూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.